ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం సంచలన నిర్ణయం, లోన్స్ మాఫీ చేసిన ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చెరువులను, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు రేవంత్ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా అమల్లోకి వచ్చినప్పటి నుంచి అక్రమదారులు గుండెలు రైళ్లు పరిగెడుతున్నాయి. చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుంది హైడ్రా. పేదలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా నిబంధనలను, స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో పడగొట్టుతున్నది. హైడ్రా చర్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అయితే హైడ్రా కూల్చివేతలకు మొదట్లో పలు వర్గాల నుంచి మద్దతు లభించింది. ప్రస్తుతం బాధితుల నుంచి హైడ్రాపై వ్యతిరేకత వస్తుంది. నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లో సామాన్లు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వటం లేదని బాధితులు మండిపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని పైసా కూడబెట్టుకొని స్థలాలను కొనుక్కొని ఇల్లు నిర్మించుకుంటే నిమిషాల్లోనే కూల్చివేస్తున్నారంటూ హైడ్రాపై ఫైర్ అవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో హైడ్రాకు విస్తృత అధికారులు కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో హైడ్రా మరింత దూసుకెళ్తున్నది. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతల వేళ బాధితులకు తీపి కబురు అందబోతున్నట్లు సమాచారం అందుతుంది. హైడ్రా కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన హోమ్ లోన్ మాఫీ అయ్యేలా బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హోమ్ లోన్స్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో మీటింగ్ జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.